హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది చిత్రం చూడరా 2024 మూవీ రివ్యూ అనమాట. 2024 ఇయర్ అనమాట, మూవీతో కలిపిన పేరు అయితే కాదు. అండ్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్తే ముందు ప్లాట్ చూద్దాం. ప్లాట్ వచ్చేసి ఏం లేదు, మన హీరో విలేజ్లో ఉంటాడు. ఒక పక్క ఆ విలేజ్లో దొంగ ఉంటాడు. మన హీరో వాడికి పోటీ పడతాడు అనుకునే లోపు ఒక ఫిలిం డైరెక్టర్ అక్కడికి వస్తాడు. బాబు, నేను ఒక ఫిలిం తీస్తున్నాను, అందులో నువ్వు నటించాలని తీసుకెళ్తాడు. ఇక్కడ నుంచి హైదరాబాద్కి అయితే తీసుకెళ్తాడు. హైదరాబాద్కి తీసుకెళ్ళాక ఏమైంది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే సరైన ప్లాట్ సెట్ లేదు. అంటే ఒక పక్క విలేజ్లో విలన్ని పెట్టిన తర్వాత మూవీలో వేరే విలన్ని ఎలా చూపిస్తారో నాకు అర్థం కాలేదు. విలేజ్లో విలన్ ఉన్నాడు, మరి వాడితో చూపించలే. వాడిని వదిలేసి మూవీ ప్రొడ్యూసర్ని తెచ్చి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి తెచ్చి అక్కడ మళ్ళీ ఇంకో విలన్ని తెచ్చి ఇక్కడ ఉన్నీలే. అసలు నాకు ఈ మూవీ అంటే ఎండింగ్ బాగున్నా సరే అంతగా సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. టైం వేస్ట్ అనిపించింది నాకు. ఒక రకంగా మన దగ్గర వరుణ్ సందేశ్ నటించాడు కాబట్టి చూశాను అంతే. రాజా రవీంద్ర యాక్టింగ్, లేదా మనకి రవిబాబు గారి యాక్టింగ్, అనుపూరమ్మ యాక్టింగ్, ఇలా యాక్టింగ్లు బాగానే ఉన్నాయి. ధనరాజు నటించాడు. వీళ్ళందరూ యాక్టింగ్లు బాగానే ఉన్నాయి, కానీ మూవీ నాకు అంతగా సెట్ కాలేదనిపించింది కొంతమందికి. అండ్ పర్లేదు, అంటే మనం కొన్ని సినిమాలు చూసాం రీసెంట్గా, అసుర గురు లాంటి సినిమాలు చూసి నాకైతే బోర్ కొట్టింది. ఇది కొంచెమైనా దాని మీద ఓకే. ఇది వచ్చేసి క్రైమ్ డ్రామాగా అయితే వచ్చింది. IMDb 6.2/10 అయితే రేటింగ్ ఇచ్చింది. రన్ టైం 2 hours 7 minutes ఉంది. డైరెక్టర్ RN హర్షవర్ధన్, ఇతను ఫస్ట్ మూవీ అనుకుంటా ఇది. అండ్ మూవీ అయితే నాకు మరీ అంత వేస్ట్ అనే అంత గొప్పగా అనిపించలేదు, కానీ జస్ట్ అంటే మీరు చాలా సినిమాలు చూశాను, ఊరికే టైంపాస్కి ఏదో కొత్తగా చూడాలనుకుంటే మాత్రం ఇది చూడండి, లేకపోతే లేదు. ఓకే, ఇది కూడా అసుర గురువు లాంటి మూవీయే. అంటే అంత వేస్ట్ మూవీ అని చెప్తా. అంటే వేస్ట్ కాదు, నాకైతే ఓకే అనిపించింది. కాకపోతే అందరూ నాలాగా ఆలోచించారు కాబట్టి నేను మాట అంటున్నా. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 6.5 అయితే ఇస్తాను ఈ రేటింగ్, ఎందుకంటే నాకు ఓకే అనిపించింది, జస్ట్ ఓకే. మూవీలో యాక్టింగ్ పరంగా చూసుకుంటే మొత్తం అందరూ యాక్టింగ్ బాగానే ఉంది. మూవీ ఎండింగ్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, మూవీలో ఒకటి ట్విస్ట్ అంటే పెద్దగా గుర్తులేవు నాకు. బీజిఎం ఓకే, సాంగ్స్ వేస్ట్, ఇంకేం చెప్పలేము. చిన్న మూవీ ఇది. యాక్చువల్లీ బిగ్ బాస్లోనే వీళ్ళు ఉన్నప్పుడు ఏదో బయటికి రాగానే ఏదో పెద్ద సెట్ అయిపోతారు అనుకున్నా, కానీ ఎవ్వరూ సెట్ కాలేదు. బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్రేమ్ పోగొట్టుకుంటున్నారు బయటకు వచ్చి, పల్లవి ప్రశాంత్తో సహా. ఇప్పుడు ఫ్రేమ్ నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క అమర్దీప్ ఒకటే ఇంకా బయట ఫ్రేమ్ అయితే నిలబెట్టుకుంటున్నాడు. అంటే అప్పుడప్పుడు కనిపించైనా ఉన్నాడు అని మనకి తెలుస్తుంది అంతే. అండ్ పల్లవి ప్రశాంత్, ఇంకా వరుణ్ సందేశ్, ధనరాజు, వీళ్ళందరూ మరి బయటకు వచ్చి అయితే కనుమరుగైపోయారు. ధనరాజు, వరుణ్ సందేశ్, మొహమ్మద్ ఖాన్ లాంటి వాళ్ళు అందరూ కనుమరుగైపోయారు. ఇప్పుడు ఇలా ఇంకా చూడడం వల్ల ఇలాగా ఓకే అనిపించింది. ఇంకంతే. ఈ మూవీ కనుక మీరు చూడాలనుకుంటే చూడండి, లేకపోతే లేదు. రికమెండ్ అయితే చేయను. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. గుడ్ బై.